కవి సమ్మేళనంలోకి ఇప్పుడు శ్రీ కాజీపేట పురుషోత్తం గారు ప్రవేశిస్తున్నారు. కాజీపేట పురుషోత్తం అనే పేరు పరిచయం అవసరం లేని పేరు అది. వారు పేరు కానీ వారి కార్యక్రమాలు కానీ వారు అంతకుముందు గవర్నమెంట్ సర్వీస్ చేసినప్పుడు వారి సర్వీస్ కానీ లేక సమాజంలో ఇతరత్ర ప్రకృతి పరంగా వారు అందిస్తున్న సేవలు కానీ ఈ వేటికి పరిచయం అవసరం లేని వారి సేవలు, వారి వ్యక్తిత్వం, వారి పేరు ప్రఖ్యాతలు. అలాంటి పెద్దవారు మన స్టూడియోలకు తమ కవితతో పాటు వచ్చి మనల్ని అడ్రస్ చేస్తున్నారు కవితా పరంగా. వారికి ముందుగా అందరం స్వాగతం పలుకుతాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు, దాని తర్వాత కవితను తెచ్చినందుకు. దాని తర్వాత సార్ నమస్తే. మీ గురించి నేను చెబితే చాలా తగ్గుతా, దయచేసి మా ప్రేక్షకులకు కొంత మీ గురించి, మీరు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి చెప్పి దాని తర్వాత మీ కవితను దయచేసి వినిపించాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. మీరిచ్చే ప్రోత్సాహం నాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది సార్. నేను విశ్రాంత జిల్లా అటవీ శాఖాధికారిని. 2020లో భూపాలపల్లి డిఎఫ్ఓగా రిటైర్ అయ్యాను. స్వతహాగా ప్రకృతి ప్రేమికుణ్ణి. పర్యావరణ పరిరక్షణ అంటే బాగా ఇష్టమైనటువంటి కార్యక్రమంగా నేను తీసుకుంటాను. ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక, యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అని చెప్పి గ్రీన్ క్లబ్స్తో కలిపి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకొని మేము వివిధ పాఠశాలల్లో, కళాశాలల్లో ఎక్కడైతే ఆసక్తి కలిగి ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాము. మరియు ప్రజలను శాస్త్రీయ దృక్పథం వైపు, మానవీయ విలువల వైపు, అలాగే సామాజిక సంస్కరణల వైపు మళ్లించే దిశగా మా వంతు ప్రయత్నం జన విజ్ఞాన వేదిక అనేటువంటి ఒక సైన్స్ ప్రచార సంస్థ ద్వారా చేపడుతున్నాము. ఆ సంస్థకు నేను హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మరియు పిల్లలకు అవును, సిరాజుద్దీన్ గారు కూడా అందులో సభ్యులు. ఇవి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51AG ప్రకారం ఇదొక ప్రాథమిక విధి పర్యావరణ పరిరక్షణ. ఆర్టికల్ 51AH ప్రకారం శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండడం కూడా ఒక ప్రాథమిక విధి. కాబట్టి మరి ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో మా వంతు బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగానే మరి ఈ కవి సమ్మేళనానికి మరి కవి అలసిపోయాడు అన్నటువంటి అంశం మీద కాకుండా అసలు కవి అలసిపోవడానికి కారణాలు ఏంటి, ఈరోజు కవి అలసిపోవడానికి కారణాలు ఏంటో ఆ కారణాలని నేను కొంచెం లోతుగా అధ్యయనం చేయడమో లేదా కొంత ఆలోచించడమో చేసి చిన్న వచన కవితను నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు సార్. వాస్తవం కదా సార్, ఇవాళ కవిత అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి వ్యక్తులను పిలిస్తే బాగుంటుందనే కోణంలో ఆలోచించి ఎంచుకొని మరీ పిలవడం జరిగింది. అలాంటి ఆణిముత్యాలను ఒకరు మీరు కావడం మా అదృష్టం. ప్లీజ్ కంటిన్యూ. నా వచన కవితలో ప్రశ్నించే తత్వం ఉంటుంది, అది దయచేసి గమనించండి. దీనికి ఒక చిన్న శీర్షిక కూడా ఇచ్చాను. మన పెద్దలు చెప్పినట్టు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు నేటి పరిస్థితిని. ఇది అంశాన్ని నేను అంటే దానికి ఒక శీర్షికని ఈ విధంగా ఇచ్చాను. వివిధ ప్రశ్నలకు లేదు కొదవ, ప్రశ్నించే తత్వం కొరత. శాస్త్ర విజ్ఞానానికి లేదు కొదవ, శాస్త్రీయ దృక్పథంకే కొరత. మూఢనమ్మకాలకు లేదు కొదవ, శాస్త్ర విజ్ఞాన నమ్మకాలకే కొరత. పాఠశాలలకు లేదు కొదవ,
ఉత్తమ విద్యార్థులే కొరత. ఏం కంటిన్యూషన్ ఉన్నది. గ్రంథాలయాలకు లేదు కొదవ, పాఠకులే కొరత. రకరకాల క్రీడలకు లేదు కొదవ, విశ్వ పథకాలే కొరత. అధిక జనాభాకు లేదు కొదవ, జన విజ్ఞానానికే కొరత. వివిధ చట్టాలకు లేదు కొదవ, నేరరహిత సమాజమే కొరత. అద్భుతం సార్, చాలా బాగా చెప్తారు. రాజకీయాలకు లేదు కొదవ, ప్రజాసేవే కొరత. నాయకులకు లేదు కొదవ, సజ్జన నాయకులే కొరత. సూపర్ స్పెషాలిటీ వైద్యులకు లేదు కొదవ, ప్రజా వైద్యమే కొరత. కవులకు లేదు కొదవ, అభ్యుదయ కవిత్వమే కొరత. సార్ ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ వరకు మీ కవితను నడిపించిన తీరు, మీరు పెట్టుకున్న పేరు, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని, దాన్ని ఇండికేట్ చేస్తూ అద్భుతంగా వలించుకుంటూ వచ్చారు ఇక్కడ వరకు. కవుల విషయం ఇక కవుల వ్యవహారం మొదలవుతుంది. సరే, అంటే ఇది నేను ఉపసంహరించుకోమన్నా ఉపసంహరించుకుంటాను. చాలా బాగున్నది సార్, చాలా బాగున్నది. సమాజానికి ఉపయోగపడే అభ్యుదయ కవిత్వం కావాలనేది నా ఉద్దేశం. అదే కావాలి సార్. కదిలించగలగాలి. వేదికలకు లేదు కొదవ, సభికులే కొరత. నీతి బోధనలకు లేదు కొదవ, అవినీతికి లేదు కొరత. ఆత్మీయ సమ్మేళనాలకు లేదు కొదవ, అనురాగ అనుబంధాలే కొరత. మానవ వనరులకు లేదు కొదవ, మానవీయతే కొరత. వ్యక్తిగత శుభ్రతకు లేదు కొదవ, అడుగడుగునా కంపుకు లేదు కొరత. చెత్త కుండీలకు లేదు కొదవ, చెత్త వేసేవారే కొరత. ఇందులో అన్నీ ఇక నేను స్వచ్ఛ భారత్ అవి అన్నీ కలిపాను. అదే. ప్రజాస్వామ్యానికి లేదు కొదవ, ప్రజల భాగస్వామ్యానికే కొరత. కళాకారులకు లేదు కొదవ, కళాసేవకే కొరత. వ్యవసాయ ఉత్పాదకతకు లేదు కొదవ, పౌష్టికాహారమే కొరత. హిపోక్రసీకి లేదు కొరత, డెమోక్రసీకే కొరత. నటించేవారికి లేదు కొదవ, జీవించేవారే కొరత. ఎంత గొప్పగా చెప్పింది సార్. నటించే వారికి లేదు కొరత, జీవించేవారే వాళ్ళే తక్కువ ఉన్నారు. నటించే వాళ్ళే ఎక్కువ ఉన్నారని అర్థం. పుస్తకాలకు లేదు కొదవ, పఠనాసక్తే కొరత. పత్రికలకు లేదు కొదవ, ప్రజోపయోగమైన వార్తలే కొరత. అద్భుతం. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని ఉన్నట్టు. ధన్యవాదాలు సార్. ఎంత అద్భుతంగా చెప్పుకొచ్చింది సార్. ఇన్నేసి విషయాలు, లోటుపాట్లు ఎక్కడున్నాయి అనేది ఇంత విస్తారంగా, ఇంత విస్తృతంగా రాసుకొచ్చిన కవులు బహుశా చాలా తక్కువ ఉంటారు. ఆ టైటిల్కు మీరు కింద దాన్ని విశ్లేషించిన విధానానికి అంతర్లీనంగా ఆ బంధం ఎంత అద్భుతంగా అల్లిందంటే అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయి. సమాజంలో లేనిది ఇది ఒక్క మంచి కొరత, ఒక మంచి తప్ప మిగతా అన్ని పుష్పాలకు ఇచ్చేవాడు అన్నీ ఇచ్చిండు, కానీ పుచ్చుకునే వాడే కరువు అయింది అన్నట్టు ఉన్నది ఈ వ్యవహారం. మీ కవితలోని ప్రతి ఉదాహరణ ఒక చురక, అదొక ప్రశ్న. దానికి మళ్ళీ మీరు రెండో లైన్లో ఆన్సర్ చెప్పుకుంటూ ఆ కవితను కొనసాగించిన తీరు ఆహ్లాదం, ఆనందాన్ని అందించింది. దాని తర్వాత ఆ ప్రశ్నలను మనసులో లేవనెత్తింది మీ శాంతం కవిత. ఒక అద్భుతమైన కవితను మీరు అందించారు సార్. దాని తర్వాత మీ సమాజ సేవలు అద్వితీయం. దాని తర్వాత సార్ ఎప్పుడు ఆయన కవిగా అలసిపోలేదు, సామాజిక సేవకుడిగా అలసిపోలేదు, తాను ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా అలసిపోలేదు. నేను వారి ఉద్యోగ ప్రస్థానాన్ని చూసిన వాళ్ళలో ఒకరిని. వారు జిల్లా అటవీ శాఖ అధికారిగా ఉంటూ జిల్లా యాజమాన్యం అంటే కలెక్టర్, ఎప్పుడు వారి టెన్యూర్లో వచ్చిన ప్రతి కలెక్టర్కు వరంగల్లోని ఏ అధికారి దగ్గరగా మెసిలిందంటే పురుషోత్తం గారు. ఆ రకంగా ఆనాడు సేవలను అందించిండ్రు. దాని తర్వాత ఇతరత్ర అంత బిజీగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పటికీ సమాజ సేవలో ఆ రోజు ముందు నిలిచిండ్రు. విశ్రాంత ఉద్యోగులుగా అయిన తర్వాత ఈనాడు ప్రకృతి పరంగానైతేనేమి, శాస్త్రీయ దృక్పథంతోనైతేనేమి, దాని తర్వాత కవిత్వం ఆధారంగా మాధ్యమంగానైతేనేమి, సంగీత మాధ్యమంగానైతేనేమి, దాని తర్వాత ఇతరత్ర తన చుట్టూ ఉన్న మిత్రులను కలుపుకొని ఒక సమూహంగా ఒక ఉద్యమాన్ని, సామాజిక శాంతియుత ఉద్యమాలను
కొనసాగించే క్రమంలోనైతేనేమి ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ మళ్ళీ దానికి తానే నిర్దేశకుడుగా వ్యవహరిస్తూ ఈ సమాజానికి చాలా ఉపయోగకర స్థానంలో పురుషోత్తం గారు ఉన్నారు. అలాంటి వారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా ఆ పట్టణం, ఆ దేశం అదృష్టవంతురాలు అనుకోవచ్చు. అలాంటి పురుషోత్తం గారు ఈ రోజున మన మధ్యలోకి రావడం, ఒక అద్భుతమైన కవితను వినిపించడం, అనేక ప్రశ్నలను మనలో లేవనెత్తడం, వాటికి మళ్ళీ తను జవాబు చెప్పినప్పటికీ మీరు కూడా చెప్పండి, ఎక్కడ కొదువ ఉన్నది, అన్నీ ఉన్నప్పటికీ అల్లుని నోట్లో శని అనే తీరులో ఒక అద్భుతమైన సరిపోయే దాని శీర్షికను పెట్టుకొని వచ్చి కవితను వినిపించినందుకు అందరి టీవీ యాజమాన్య పక్షాన, నా పక్షాన, మన కవి మిత్రులందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. సబ్ బేహద్ శుక్రియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి టీవీ వారి సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు మీకు కూడా హార్దిక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.